ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మరొక ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ సమయమందు ప్రభా, ద సిరీస్ ఆఫ్ గాడ్ ద్వారా ప్రభా నాయన అనేక విషయములు తెలుసుకుంటకు నువ్వు కృప చూపుతున్నందుకు వందనాలు. ఇంకను అనేక విషయాలు ధ్యానించినట్లు నువ్వు కృపను చూపమని అడుగుచున్నాను. నాయన ప్రతి ఒక్కరు వింటుండగా వినే మనసు గ్రహించే హృదయం వారికి అనుగ్రహింపచేయండి. నన్ను సిలువు చాటున మరుగుపరచండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. డిసెంబర్ స్టార్ట్ అయిందంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది కదండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే కాదు, అంటే క్రిస్టియన్సే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఇల్లులు డెకరేట్ చేసుకుంటారు, క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తారు, కేక్స్ పంపించుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో రియల్ క్రిస్మస్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. వాట్ ఈజ్ రియల్ క్రిస్మస్? నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి అనేది ఈరోజు ధ్యానించుకుందాం. క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుటే నిజమైన క్రిస్మస్. సో క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైన మాట ఆరాధన. యూత్ అయితే సాంగ్స్తో వర్షిప్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. బైబిల్లో కూడా హీబ్రూ పదాల్లో కూడా చాలా రకాలైన వర్షిప్స్ ఉన్నాయి. హలాల్, జాయ్ఫుల్, నాయిస్ ఆన్ టు ద లార్డ్, మ్యూజిక్తో వర్షిప్ చేసేది ఉంటుంది. ఇంకా చాలా రకాలైన వర్షిప్ ఉంటుంది. సరెండర్ టు ద లార్డ్, మోకరించి ఆరాధన చేసేది ఉంటుంది. పదములతో దేవుణ్ణి ఆరాధించేది ఉంటుంది. అయితే ఈరోజు క్రిస్మస్లో ఇద్దరి జీవితాలని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వాళ్ళ ఆరాధన దేవుడే మెచ్చి ఆయన సైన్ వేసి ముద్రించాడు. వాళ్ళు ఆరాధించిన రీతిని, వాళ్ళు దేనిని గురించి ఆరాధించారో ఈ దినం మనం నేర్చుకుందాం. బైబిల్ తెరిచినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 32 వచనములలో ఒక మనుషుడు మనకి కనిపిస్తాడు. అతని పేరే సుమనియోను. ఈయన నీతిపరుడు, భక్తిపరుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఈయన దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాడు? 29, 32 వరకు చదువుతున్నాను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఇక్కడ 2 పదాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడండి. మొదటిది ఏంటి? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఏ లైట్ ఫర్ రెవల్యూషన్ టు ద జెంటైల్స్. రెండవది ఏంటంటే ఇశ్రాయేలీలకు మహిమగాను, గ్లోరీ టు ఇజ్రాయేల్. ఇక్కడ చూసినట్లయితే మొదటి మాట ఏంటంటే ఈయన అన్యజనులకు వెలుగుగాను. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఏంటంటే క్రిస్టియానిటీ అనేది ఒక పర్టికులర్ ప్లేస్కి, ఒక పర్టికులర్ క్యాస్ట్కి, ఒక పర్టికులర్ క్రీడ్కి చెందిందని ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది ఆయన ఏ ఒక్కరికి చెందినవాడు కాదు, కానీ హీ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. ఆయన ప్రతి ఒక్కరికి చెందినవాడు. ఆయన సమస్త మానవాళి కొరకు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఒకవేళ వింటున్న మీరు కూడా ఇలా ఒకవేళ అపోహపడుతున్నారేమో, ఈ క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజన్ అని, ఇది ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిందని అనుకుంటున్నారేమో. దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎవరికో కొరకో కాదు, నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. అదే ఇక్కడ సుమనియోను ఆరాధిస్తున్నాడు. హీఈస్ లైట్ ఫర్ జెంటైల్స్. లైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ డార్క్నెస్కి చోటు లేదు. అక్కడ డార్క్నెస్ అనేది ఉండడానికి ప్రసక్తి లేదు. సో ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో ఉంటాడో అక్కడ మనలో ఉన్న డార్క్నెస్, మనలో ఉన్న డౌట్స్, మనలో ఉన్న అన్బిలీఫ్, మనలో ఉన్న సిన్ఫుల్ నేచర్కి చోటు ఉండదు. సో ప్రతి మానవునికి దేవుని అవసరం ఎంతగానో ఉంది. అందుకే ఆయన నీ హృదయంలో కూడా రావాలని ఆశపడుతున్నాడు, ఒక వెలుగుగా. ఆయన్ని స్వీకరిస్తావా? రెండవదిగా ఆయన ఇశ్రాయేలీలకి మహిమగా ఉన్నాడని ఈ సుమనియోను చెప్తున్నాడు. ఇలా ఆరాధించడానికి ముందు ఈయన
హీ వెయిటెడ్, ఇలా ఆరాధించడానికి ఆయన వెయిట్ చేశాడు. ఎలాంటి సమయంలో వెయిట్ చేశాడు, ఎలా వెయిట్ చేశాడు అనేది కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. చూడండి, 25వ వచనంలో ఆఖరి భాగం ఇలా రాయబడి ఉంది. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, మరి పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. సో ఈయన ఇశ్రాయేలీల యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్నాడు. హీఈస్ వెయిటింగ్. ఎలాంటి టైంలో ఆయన వెయిట్ చేస్తున్నాడు? ఆయన దేని కొరకు వెయిట్ చేస్తున్నాడు? ఇశ్రాయేలీల యొక్క విమోచన కొరకు వెయిట్ చేస్తున్నాడు. అక్కడ నెక్స్ట్ వర్స్లో ఏమని రాయబడిందంటే, ఆయనకి ఒక ప్రామిస్ ఇవ్వబడిందంట, ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏంటంటే, హీ విల్ నాట్ డై బిఫోర్ సీయింగ్ ద సాల్వేషన్. రక్షణను చూడకుండా అతను చనిపోడని వాగ్దానం ఇవ్వబడింది. ఆ వాగ్దానం బట్టి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎలాంటి టైంలో వెయిట్ చేస్తున్నాడంటే, బైబిల్ గ్రంథంలో మలాకీ నుంచి మత్తయి వరకు మధ్య ఉన్న కాలం 400 years. హిస్టారియన్స్ దాన్ని డార్క్ పీరియడ్ అంటారు. డార్క్ పీరియడ్ అంటే దేవుడి నుంచి ఏ రివల్యూషన్ లేదు, దేవుడి నుంచి ఏ వాక్కు లేదు, దైవోక్తి లేని ఆ టైంలో దేవుడి నుంచి లాస్ట్ వెలువడిన మాట మలాకీలో రాయబడి ఉంటుంది. మలాకీ 4 అధ్యాయం 5-6 వచనంలో, బిహోల్డ్ ఐ విల్ సెండ్ యూ ఎలైజా ద ప్రాఫిట్ బిఫోర్ ద గ్రేట్ అండ్ ఆసమ్ డే ఆఫ్ ద లార్డ్ కమ్స్. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ వద్దకు పంపెదను. ఈ మాట ఎప్పుడైతే విడుదలయ్యిందో ఆ మాట కొరకు ఈయన వెయిట్ చేస్తున్నాడు. ఎంత టైం వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ ఉన్న ఈ గుంపు? వీళ్ళనే రైచస్ రెమనెంట్ అంటారు, నీతిమంతుల శేషము. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఒక వాగ్దానం కొరకు. ఎలాంటి టైంలో అంటే, మనం చూసినట్లు డార్క్ పీరియడ్. ఈ పీరియడ్లో ఫస్ట్గా దేవుని మాట లేదు, రెండవదిగా పొలిటికల్ సినారియో ఏమీ బాలేదు. ఇశ్రాయేలు దేశాన్ని అనేక రాజ్యములు అప్పటికే అప్రెస్ చేస్తూ వచ్చారు. పర్షియన్స్, గ్రీక్స్, రోమన్స్ ఇలా వచ్చి ఉన్నారు. ప్రజల మీద హెవీ ట్యాక్సేషన్, చాలా రకాలైన పన్ను ఎక్కువగా వాళ్ళ నుంచి వసూలు చేస్తున్నారు. ఇంకా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆ టైంలో టెంపుల్ వర్షిప్ అనేది ఆగిపోలేదు. దహన బలులు అర్పిస్తున్నారు, ఆరాధనలు జరుగుతున్నాయి, కానీ దేవుడి యొక్క మహిమ లేదు, దేవుడి యొక్క సన్నిధి లేదు, దేవుడి యొక్క ప్రెజెన్స్ లేదు. మన జీవితాల్లో కూడా ఎక్కడైతే దేవుడి వాక్యం ఉండదో, ఎక్కడైతే దేవుని ఆరాధన ఉండదో, ఎక్కడైతే దైవోక్తి లేని చోట ప్రజలు నశిస్తారు అని రాయబడి ఉంటుంది. ఎక్కడైతే దేవుడి వాక్యం లేదో అదంతా కూడా డార్క్ పీరియడే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సొమనియోను వెయిట్ చేస్తున్నాడంట. దేని కొరకు? దేవుడిచ్చిన ప్రామిస్ చూడడం కోసం. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వీ కెన్ వెయిట్. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మామూలుగా సాధారణంగా ఉన్నప్పుడు, కష్టాలు లేనప్పుడు వెయిట్ చేయడం చాలా సులభతరం. కానీ పరిస్థితులన్నీ ఒకేసారి మన మీద ముంచెత్తినప్పుడు, ఒకేసారి దాడి చేసినప్పుడు వెయిట్ చేయడం అనేది చాలా కష్టం. ఈ వాక్యం వింటున్న నీవు, మేబీ యు ఆర్ ఇన్ ద వెయిటింగ్ సీజన్. మేబీ ఫర్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నావు ఒక దాని కొరకు, నీ జాబ్ కొరకో, నీ మ్యారేజ్ కొరకో, ఏదో ఒక బలమైన విషయం కొరకు. ఏ ప్రోగ్రెస్ లేదు. ఓన్లీ యూ హ్యావ్ ద ప్రామిస్ విత్ యూ. నీ దగ్గర వాగ్దానము తప్ప ఏమీ లేదు. నీ చుట్టూ కూడా పరిస్థితులన్నీ ఆ డార్క్ పీరియడ్లో ఉన్న పరిస్థితుల్లాగే ఉన్నాయేమో. కానీ ఎప్పుడైతే నువ్వు సొమనియోను వలె వెయిట్ చేస్తూ ఉంటావో, యువర్ వెయిటింగ్ విల్ టర్న్ ఇన్ టు వర్షిప్. నమ్ముతున్నారా? ఎవరైతే వింటున్నారో, మేబీ యువర్ వెయిటింగ్ విల్ టర్న్ ఇన్ టు వర్షిప్. ఇక్కడ ఈయన కూడా వెయిట్ చేశాడు. చాలామంది ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు. చాలామంది హోప్స్ వదిలేసి ఉంటారు. కానీ ఈయన మాత్రం ఆయన హోప్ వదలకుండా ఉన్నందుకు ఆయన ఏం చేశాడు? ఆయన చూశాడు, దేవుని రక్షణ చూశాడు, దేవుని నామధేయాలు బట్టి ఆరాధించగలిగాడు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యువర్ వెయిటింగ్ విల్ నాట్ బీ వేస్టెడ్. నీ
వెయిటింగ్ సమయము దేవుడు వృధా చేయడు, అది వర్షిప్ టైం కింద మార్చబోతున్నాడు. మేబీ కమింగ్ ఇయర్ 2026 మేబీ నీ జీవితంలో అది వర్షిప్ టైంగా దేవుడు మార్చబోతున్నాడు. రెండోదిగా, ఈ మనుషుడు దేవుణ్ణి కొరకు కనిపెట్టడం మాత్రమే కాదు, ఇంకో వచనం కూడా ఉంటుంది చూడండి, 26th verse. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరిచి ఉండెను. ఆత్మవశుడై అతని దేవాలయంలోకి వచ్చెను. ఆయన ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చినప్పుడు? ఆయన ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ చూశాడు దేవాలయంలోకి వచ్చినప్పుడు. అంటే when he entered into the presence of the Lord, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అద్భుతం చూడగలిగాడు. దేవుణ్ణి తను సాక్షాత్తు బాలుడైన యేసుక్రీస్తుని తల్లిదండ్రులు అదే సమయంలో ఆ మందిరానికి తీసుకొచ్చారు. దేవుణ్ణి ఎత్తుకుని ముద్దాడి ఆరాధించే భాగ్యము పొందుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం లాంగ్ వెయిట్ చేసినప్పుడు, లాంగ్గా ఒక దాని గురించి వెయిట్ చేసినప్పుడు మనం విసిగిపోతాం, గివప్ చేసేస్తాం. దేవుడు చర్చ్కి వెళ్ళడానికి ఇష్టపడ్డాం, దేవుడు మాటలు వినడానికి ఇష్టపడ్డాం, దేవుడు వాక్యాలను చూడడానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే ఇవన్నీ విని ఉన్నాను, ఏ ప్రోగ్రెస్ నా లైఫ్లో లేదనుకుంటాం. కానీ ఈయన దేవాలయంకి వెళ్ళడం మానలేదు. ఆయన దేవాలయంకి వెళ్ళినప్పుడు హీ ఎన్కౌంటర్డ్ గాడ్. నువ్వు కూడా ఒకవేళ ఈ వెయిటింగ్ టైంలో ఉండి ఇంకా గివప్ చేసావేమో, దేవుడు మాటల్ని గివప్ చేసావేమో, ప్రేయర్ లైఫ్ని మొత్తానికి వదిలివేసావేమో, ఈ క్రిస్మస్ సీజన్ నిజంగా నీ లైఫ్లో మీనింగ్ఫుల్ అవ్వాలంటే, నువ్వు నిజమైన క్రిస్మస్ అనుభవించాలంటే ఈ వెయిటింగ్ టైంలో డోంట్ గివ్ అప్. దేవుడు వాక్యమును డోంట్ గివ్ అప్, దేవుడి సన్నిధిని డోంట్ గివ్ అప్. నీ ప్రయారిటీస్ని దేవుడి వైపు మర్చుకున్నప్పుడు ఎలాగైతే సమయోను దేవుణ్ణి పూర్తిగా ఆరాధించగలిగాడో అలాగే దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఇక రెండవదిగా ఇంకొక స్త్రీ ఉంది. ఆమె కూడా ఇలాంటి పరిస్థితులు గుంటానే వెళ్తుంది. ఆమె భర్త చనిపోయాడు, విధవరాలుగా ఉంది, ఆమెకంటూ ఏమీ లేదు. జనరల్లీ భర్త చనిపోయిన వాళ్ళు స్త్రీలు పుట్టింటికి కానీ మెట్టినింటికి కానీ వెళ్తారు. ఈమె 2 ప్లేసెస్ని చూస్ చేసుకోలేదు. కానీ ఈమె ఎలాంటి ప్లేస్ చూస్ చేసుకుంది రండి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, షీ డిడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ద టెంపుల్ వర్షిపింగ్ విత్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ డే అండ్ నైట్. ఏంటంటండి, ఎలా వర్షిప్ చేస్తుందంట? విత్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. మనము క్రిస్మస్ సీజన్ అంటే మనకి ఎలాంటిది గుర్తొస్తుంది? మనకి ఏం గుర్తొస్తుంది? ఫీస్టింగ్. వి ఫీస్ట్ ఆన్ క్రిస్మస్ కదా. రెస్టారెంట్స్కి వెళ్తాం, రకరకాల పిండి వంటలు చేసుకుంటాం. ఇవి చేసుకోవద్దని చెప్పట్లేదు. ఈమెకి ఒకలాంటి హంగర్ ఉంది. ఎలాంటి హంగర్ ఉంది అంటే, నేను దేవుడి యొక్క రక్షణను చూడాలి అనే హంగర్ ఉంది. ఈ క్రిస్మస్ చేసుకుంటున్న విశ్వాసి అయిన నీకెలాంటి హంగర్ ఉంది? క్రిస్మస్ చేసుకుంటున్నావు, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ క్రిస్మస్ వస్తున్నాయి, బట్టలు తీసుకుంటున్నావు, లేకపోతే ఎంజాయ్ చేస్తున్నావు, గుడ్. ఈ క్రిస్మస్ టైంలో నువ్వు దేవుడి గురించి ఎవరికన్నా పరిచయం చేసావా? దేవుడిని నీ ఫ్రెండ్స్ లో ఎవరైతే వీక్గా ఉన్నారో, ఎవరైతే హెల్ప్లెస్గా ఉన్నారో, ఎవరైతే హోప్లెస్గా ఉన్నారో, ఎవరైతే లైఫ్ అంతా వేస్ట్ అనుకుంటున్నావో, ఆర్ యూ ఎంకరేజింగ్ దెమ్? వాళ్ళు నువ్వు బలపరుస్తున్నావా? వాళ్ళని నువ్వు గైడ్ చేస్తున్నావా? ఇక్కడ హన్న ఎలాంటి పరిస్థితిలో ఉందండి? తనే ఒక హోప్లెస్ స్థితిలో ఉంది. భర్త లేరు, పిల్లలు లేరు, తనే నిరుత్సాహ స్థితిలో ఉంది. అయినప్పటికీ తను ఏం చేస్తుంది? యెరూషలేములో మిగతా వారితో కలిసి ఏం చేస్తుందంట? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుందంట. ఒకవేళ ఈ రక్షణ విమోచన వస్తే తను ఒకటే బెనిఫిట్ అవుతుందండి? లేదు. ఇశ్రాయేలీలందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఇక్కడ ఆ వచనం చూసినట్లయితే 37th verse,
84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. అంటే చూడండి, ఆ టైంలో ఎంతో మంది విమోచన కొరకు కనిపెట్టుచున్నారంట. అక్కడ రాయబడి ఉంది, మనం ఇప్పుడే చూసాము పైన. సుమనియోను అనే ఆయన కూడా దేవుడి కొరకు కనిపెట్టుచున్నాడు. సో ఎంతో మంది ఉన్నప్పటికీ ఈమెకి ఆ దర్శన భాగ్యం దేవుడిచ్చాడు. ఎంతోమంది ప్రేయర్ చేస్తున్నట్టు ఉండొచ్చు, ఎంతోమంది ఫాస్ట్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఈమె మాత్రము దేవుణ్ణి కనిపెట్టగలిగింది. ఆ బాలుని చూసి ఇతనే రక్షకుడు అని చెప్పగలిగింది, ఇతరులకి ప్రకటించగలిగింది. ఈ క్రిస్మస్ సీజన్లో ఎంతమందికి నువ్వు దేవుడి గురించి ప్రకటించగలుగుతున్నావు? ఎంతమందికి దేవుడి ప్రేమ చెప్తున్నావు? ఎంతమందికి దేవుని ప్రేమ నీ క్రియల ద్వారా చూపుతున్నావు? ఒకవేళ హన్నా వలె నువ్వు కూడా అలా చేయగలిగితే ట్రూ క్రిస్మస్ నీ జీవితంలో నువ్వు నేర్చుకున్నట్లే, దాన్ని నువ్వు చేస్తున్నట్లే. ఎప్పుడైతే వీళ్ళు వారి జీవితం ద్వారా, ఫస్ట్ సుమనియోను ఎలా ఇన్ వెయిటింగ్, ఆయన వెయిటింగ్ని వర్షిప్ కింద మార్చుకున్నాడు. సెకండ్ హన్నా ఎలా మార్చుకుందండి? తన ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ని ఎలా మలిచండి? కొనియాడి అని రాయబడి ఉంది, వర్షిప్ కింద మార్చింది. ఇంకా చూసినట్లయితే మేరీ విత్ హంబుల్నెస్, సబ్మిషన్తో ఎలా చేసింది? క్రిస్మస్ని ఆహ్వానించింది. ఎప్పుడైతే దూత వచ్చి ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అన్నప్పుడు తనకి అర్థం కాకపోయినా, తన జ్ఞానానికి అది మించింది అయినప్పటికీ తను ఏమంది? నీ మాట చొప్పున నీ దాసురాలుకి సిద్ధించునుగాక, లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్ అని అనగలిగింది. మూడవదిగా షెపర్డ్స్, ఎప్పుడైతే దూత వచ్చి ప్రజలందరికీ కలగబో మహాశుభవర్తమానము అని చెప్పినప్పుడు వాళ్ళు ఒబే చేసి ఆ ప్రాంతానికి వెళ్ళారు. వైజ్ మ్యాన్ ఎంతో సాక్రిఫైస్ చేసి, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో సాక్రిఫైస్తో, త్యాగముతో ఎన్నో సంవత్సరములు, నియర్లీ 2 to 6 months అని కొంతమంది అంటారు, కొంతమంది 2 to 3 years అంటారు. అంత ప్రయాసపడి ప్రయాణం చేసి వచ్చి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. దేవదూతలైతే హెవెన్లీ ప్రైజ్ అంటే వాళ్ళ పాటలతో, వారి మాటలతో దేవుణ్ణి ఏం చేశారు? ప్రొక్లైమ్ చేశారు. ఇలా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ వాళ్ళ నిజమైన క్రిస్మస్ని ఆరాధించారు. ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ మీ న్యూ డ్రెస్తో క్రిస్మస్కి రెడీగా ఉన్నారేమో, న్యూ వంటలతో క్రిస్మస్కి రెడీగా ఉన్నారేమో, ఇంకా డెకరేషన్స్తో యు ఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనం చూసిన కేటగిరీస్ ప్రకారం ఇందులో ఏ విషయంలో అయినా నువ్వు క్రిస్మస్ చేసుకుందామని ఇష్టపడుతున్నావా? విత్ ప్రేయర్ లైఫ్, విత్ ఫాస్టింగ్, ఒబీడియన్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్, ఇంకా వెయిటింగ్ ఫర్ ద ప్రామిస్ అండ్ నాట్ గివింగ్ అప్. ఒకవేళ ఇలా నువ్వు కూడా ఉండగలిగితే నువ్వు నిజమైన క్రిస్మస్లో ఉండినట్లే. దేవుడు ఈ సమయంలో నిన్ను ప్రేరేపిస్తున్నాడు. మేబీ నువ్వు ఈ వాక్యం వింటున్న నువ్వు హెవీ హార్ట్తో ఉండుండొచ్చు. మేబీ లాంగ్ వెయిటింగ్ టైం ఉండడం వల్ల మేబీ నీ హార్ట్ అంతా హెవీగా ఉండి యూ వాంట్ టు గివ్ అప్ ద ప్రేయర్ లైఫ్, యూ వాంట్ టు గివ్ అప్ ద డివోషన్ టు లార్డ్. మేబీ అలాంటి స్థితిలో ఉన్నావేమో. మేబీ నువ్వు నాట్ ఇంట్రెస్టెడ్గా, ఆయాసకరంగా దేవుని యందు బహు ఆయాసం పెట్టుకుని ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా సిమియోను వలె, హన్నా వలె హోప్లెస్ సిచ్యువేషన్లో వెన్ యూ లుక్ ఆన్ టు ద లార్డ్, దేవుడి వైపు చూచినప్పుడు యువర్ వెయిటింగ్ విల్ టర్న్ ఇన్ టు వర్షిప్. ఈ మాటను పట్టుకుని ప్రార్థన చేసుకుందావా? దయగలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. అవునయ్యా, క్రిస్మస్ అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ డెఫినేషన్స్, మా ఆలోచన ప్రకారం. బట్ ఈరోజు నువ్వు మాట్లాడావు. డిఫరెంట్ పీపుల్ వర్షిప్ డిఫరెంట్లీ అండ్ యూ హ్యావ్ సైన్డ్ ఆన్ దెమ్ లార్డ్. నువ్వు వారి మీద నీ ముద్ర ఉంచి ఉన్నావు. అలాగే ఎవరైతే ఈ చూస్తున్నారో నిజమైన క్రిస్మస్ వాళ్ళ జీవితంలో అనుభవించినట్లు సహాయం చేయండి. ఎవరైతే నాయన లాంగ్ వెయిటింగ్తో
నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరైతే లాంగ్ వెయిటింగ్తో అలిసిపోయి ఇంకా నా వల్ల కాదు, ఐ వాంట్ టు గివ్ అప్ అంటున్నారో ప్రభా, నైనా లెట్ 2026 బి లార్డ్ దేర్ వర్షిపింగ్ హియర్. వాళ్ళకి ఇది ఆరాధించే సంవత్సరం కింద నువ్వు మార్చమని అడుగుచున్నాను ప్రభా. నాయనా ఎవరైతే హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరైతే నాయనా ఎవరు ఆదరించు వారు లేరు, నేను ఒంటరి పోరాడుతున్నాను, నా వల్ల కాదు అని నాయన చేతులు ఎత్తేస్తున్నారో ప్రభా, వారి జీవితంలో ప్రభా ఒక వెలుగు వలె నీ ప్రత్యక్షత అనుభవించినట్లు సహాయము దయచేయండి. ప్రతి మాట నాయనా వారి వినికుడిలో వినిచుండగా నువ్వు ఆశీర్వదించి ఫలింపులోకి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.